మన ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అంటే 22 to 23తో పోల్చుకుంటే ఈసారి చాలా జంప్ చూస్తున్నాం. అంటే ఈ లాస్ట్ 10 yearsలో మనం ఏదైతే ప్రోగ్రెస్ చూసామో ఆ పోస్ట్ పాండమిక్ అది ఒక్కసారిగా ఇంకా స్కేలప్ అయింది. సో దీన్ని మనం ఎలా చూడాలి, ఏ విభాగాల్లో మనం బాగా గ్రోత్లో ఉన్నాము, ఏ విభాగాల్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చూడాలి? అంటే 1,27,000 కోట్ల ప్రొడక్షన్ మనం చేశామని చెప్తున్నాం మనం. దీంట్లో ఆఫ్కోర్స్ సిగ్నిఫికెంట్ పార్ట్ వచ్చేసి డిఫెన్స్, పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవే చేస్తున్నాయి. మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇటువంటివి. అలాగే మనకు జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్, ఒక రష్యాతో మనకు జాయింట్ వెంచర్ ఉన్నది. అలాగే మనకు AK-203 మనకు రష్యా రాస్కోస్మో వాళ్ళతోటి మనకు టైఅప్ ఉన్నది. ఇటువంటివి చాలా మనకి జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. జాయింట్ వెంచర్స్ అన్నీ కూడాను మనం పబ్లిక్ సెక్టర్ కింద మనం తీసుకోవచ్చు. అవన్నీ ఇటువంటివన్నీ కూడా కలిసి మనకు ఆల్మోస్ట్ రమారమి 1,00,000 కోట్ల పైబడి ప్రొడక్షన్ అనేది వాళ్ళు చేస్తున్నారు. క్రమేపీ మనం చూస్తే 2018-19లో 70,000 కోట్లు ఉండేది. గత సంవత్సరం 1,00,000 కోట్లు దాటింది. ఈసారి 1,27,000 crores దాకా మనం వెళ్ళాం. మనం ఇన్ఫ్యాక్ట్ మన టార్గెట్ ఏంటంటే రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇది రమారమి 5 లక్షల దాకా వెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. మనకు గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే మనకు ఈవెన్ చిన్న అమ్యూనిషన్ కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండేది మనకు. ఇన్ఫ్యాక్ట్ యూపీఏ హయాంలో C&AG ఇచ్చినటువంటి రిపోర్ట్ దాంట్లో మనం చూసామంటే మన దగ్గర 2 వారాలకు మించి మన దగ్గర అమ్యూనిషన్ లేదు అని చెప్పారు వాళ్ళు. అది 2 ఫ్రంట్ వార్ వస్తే బహుశా వారం రోజులనే అయిపోయేటువంటి పరిస్థితి. ఈరోజు మనకు సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది, ఆత్మ నిర్భరత వచ్చింది. మనకు ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అమ్యూనిషన్ మనమే తయారు చేసుకోగలుగుతున్నాము. పైపెచ్చు మన ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. గతంలో మన ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ అది గాంధేయవాదం అందామా, నెహ్రూవాదం అందామా మనకు తెలియదు, కానీ ఏదో మేము శాంతి దూతలం అని మనకు సర్టిఫికేట్ ఇచ్చుకుని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, కానీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం కాదు. ఎక్స్పోర్ట్ లిటరల్గా జీరో అని చెప్పాలి. అటువంటిది ఫస్ట్ టైం మనం చూస్తే కనుక 2021-22లో మనం 13,000 crores 13,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం. గత సంవత్సరంలో 17,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం. అంటే 10,000 కోట్లు మన 75 సంవత్సరాల మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 75 సంవత్సరాల్లో 10,000 కోట్ల ఎక్స్పోర్ట్ మనం ఎప్పుడు చూడలేదు. 10,000 కోట్లు చాలా చిన్న అమౌంట్ మనకు ప్రపంచంలో అన్ని కంపేర్ చేసి చూస్తే ఏమీ లేదు. అది లక్షల కోట్ల ఎక్స్పోర్ట్లు జరుగుతుండగా, కోట్ల అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ ఇండస్ట్రీ ఉండగా మనం ఒక చుక్క కూడా కాదు, కానీ మొదలు పెట్టాం మనం. కాబట్టి ఈరోజు 1,27,000 crores అన్నది మన ప్రయాణంలో ఒక చిన్న మైలురాయి కింద మనం భావించాలి, అంతేకాని ఇంకా ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉన్నది, చాలా దూరం వెళ్ళవలసి ఉంది. బేసిక్గా మనకు ఉన్నటువంటి మన ఫర్ ఇన్స్టెన్స్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ ఇవి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, షూస్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, హెల్మెట్స్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఎంకే ఇండస్ట్రీస్, ఎం కుమార్ ఉద్యోగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వాళ్ళు మన లక్నో బేస్డ్ కంపెనీ ఉన్నది. వాళ్ళు మనకు సర్దార్ సిక్కులకు హెల్మెట్లు వాళ్ళు డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలా పగిడి వేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎందుకంటే వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్లన్నీ మనం తీసుకొని పాపం మన సర్దార్ సిక్ సోదరులు సైనికులు చాలా సఫర్ అయ్యేవాళ్ళు. భారతదేశంలో దానికి ఇండిజినస్గా మనం సొల్యూషన్ తీసుకొచ్చాం. సో ఇటువంటివన్నీ కూడా గత 4-5 సంవత్సరాల్లో గణనీయంగా మనకు ఇండిజినస్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా పెరిగింది. పైపెచ్చు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే క్రమేపీ ప్రతి సంవత్సరము ఒక బ్లాక్ లిస్ట్ పెట్టడం మొదలుపెట్టింది. ఒకసారి 300 ఐటమ్స్, ఇంకోసారి 400 ఐటమ్స్, ఒకసారి 1000, ఇలాగా రమారమి ఇప్పుడు ఒక 3,000 ఐటమ్స్ దాకా ఇంపోర్ట్ బ్యాన్ చేశారు. ఫస్ట్ బ్లాక్ లిస్ట్ అన్నారు, కానీ దాని తర్వాత పాజిటివ్ లిస్ట్ కింద వాళ్ళు మార్చారు. కరెక్ట్, పాజిటివ్ లిస్ట్ కింద. అంటే ఇది భారతదేశంలోనే ప్రొక్యూర్ చేయాలి, మీరు బయట చేయడానికి వీళ్ళు. వాటిలో చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పెట్టారు. హెలికాప్టర్స్ ఇంపోర్ట్ బ్యాన్ చేసాం మనం, మిసైల్స్ బ్యాన్ చేసాం మనం. మనకు తర్వాత మిసైల్స్లో కూడా మనకు క్రూజ్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేసాం. ఏదో చాలా హై ఎండ్ మిసైల్స్ ఒకటి మనం కొన్నామేమో, కానీ అది కూడా మనం మన దేశంలో తయారు చేసుకోవడం సిద్ధపడ్డాం మనం. ఈరోజు మనం మిసైల్ టెక్నాలజీలో భారతదేశం ఒక పెద్ద పవర్ హౌస్గా ఎదిగాం మనం. అఫ్కోర్స్ అని బీజాలు నాటింది భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన చేసినటువంటి యొక్క రీసెర్చ్ ఏదైతే ఉన్నదో, ఆయన చేసినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క గుణం ఈరోజు మనం చూస్తున్నాం. ఆయన మిసైల్ మ్యాన్ కూడా పిలిచేవాళ్ళం మనం. అటువంటిది ఈరోజు మనం ఒక పవర్ హౌస్గా ఎదిగామంటే కనుక దానికి వెనకాల ఆయన చేసినటువంటి ఎఫర్ట్సే మనం ఈరోజు దానికి చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనం పినాకా, ఆకాష్ ఇటువంటి మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం.
ఈవెన్ జాయింట్ వెంచర్ మిసైల్ అయినటువంటి బ్రహ్మోస్ కూడా మనం ఫిలిప్పైన్స్కి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాము. వియట్నాంతో చర్చల్లో ఉన్నాం మనం. తేజస్ ఉంది, మనకి ప్రచండ్ ఉంది, ధ్రువ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు క్రమేపీ ఒక ఆత్మనిర్భరత పెంచుకోవడమే కాదు, మనం ఎక్స్పోర్ట్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. 71 యుద్ధంలో కావచ్చు, కార్గిల్ యుద్ధంలో కావచ్చు, మనకు ఫైర్ చేయడానికి బుల్లెట్స్, షెల్స్ మన దగ్గర ఉండేవి కావు. ఇజ్రాయెల్ మనకు పంపిస్తే మనం ఏదో మేనేజ్ చేసుకున్నాం. అటువంటిది ఈరోజు ఇజ్రాయెల్కి మనం సప్లై చేస్తున్నాం. డ్రోన్స్ కాదు, ఈవెన్ బేసిక్ షెల్స్ కూడా సప్లై చేస్తున్నాం. మేడ్ ఇన్ ఇండియా షెల్స్, అది మనం వైరల్ అయింది. అఫ్ కోర్స్ భారత ప్రభుత్వం దాని గురించి మాట్లాడలేదు, ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చామని చెప్తున్నాం. కానీ అల్టిమేట్గా ఇజ్రాయెల్ కూడా మనం సప్లై చేస్తున్నాం ఈరోజు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫార్మర్ అంబాసిడర్, భారతదేశంలో పనిచేసినటువంటి ఇజ్రాయలీ అంబాసిడర్, ఆయన చెప్పారు కార్గిల్లో మేము చేసినందుకు మాకు ప్రతిఫలంగా వాళ్ళు ఈరోజు మాకు సాయం చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ స్థాయికి మనం ఎదిగాం మనం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో వెస్ట్ ఒకటి ఉంది, రష్యా ఒకటి ఉంది. వీళ్ళిద్దరిని మినహాయిస్తే ఆయుధ సామాగ్రి కొనుక్కోవాలంటే రిలయబుల్ పార్ట్నర్స్ లేరు వాళ్ళ దగ్గర. చైనా కొంతకాలం వాళ్ళు చాలా దుందుడుకు చర్యల్లో వాళ్ళు అమ్మగలిగారు. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, వాళ్ళు అప్పులు కావచ్చు ఇవ్వడంతో వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చాలా దేశాలకు పట్టింది. ఈరోజు అంత నాశరకమో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు చైనా దగ్గర వెళ్ళలేరు, ఇంకెవరి దగ్గర వెళ్తారు? అమెరికావి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, రష్యా ఏమో కరెంట్లీ వార్ లో ఉండడంతో వాళ్ళు ఇచ్చే పొజిషన్ లో లేరు. కరెక్ట్. అలాంటి టైంలో ఇండియా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కింద తయారైంది. భారతదేశం ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది వాళ్ళకి. కానీ మనం ఇంకా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం. మనం ఇంకా మనకు కనీసం అంటే ఒక 3-4 సంవత్సరాల స్టార్ట్అప్ కావాలి మనకి. ఇంకా ఎకో సిస్టమ్ ఇంకా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఎస్పెషలీ మనకు ప్రైవేట్ రంగంలో ఇప్పుడిప్పుడే మొదలవుతాయి. ఎంఎస్ఎంఈస్ కానీ స్టార్ట్అప్స్ అన్ని ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఐడిఎక్స్. కరెక్ట్. సో ఇవన్నీ కూడాను మనకు ఒక విధమైన మెచ్యూర్ లెవెల్కి వచ్చిన తర్వాత కానీ మనం నిజంగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తట్టుకోలేము. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ అన్నది మనకు కొరియన్ ఎయిర్క్రాఫ్ట్, సౌత్ కొరియా ఎయిర్క్రాఫ్ట్కి ముందర మనం తట్టుకోలేకుండా ఉన్నాం. మనం వాళ్ళు కాంట్రాక్ట్స్ అని తీసుకుంటున్నారు. ఎందుకంటే తేజస్ ఇప్పుడే ఇంకా మనకు మన ఎయిర్ ఫోర్స్కి సప్లై చేయడానికి వాళ్ళ దగ్గర ఇంకా అంత ప్రొడక్షన్ లేదు వాళ్ళ దగ్గర. రేపు ఎక్స్పోర్ట్ అనేసరికి ఎలా ఉంటుంది? దాని యొక్క ఫీచర్స్ అందరికీ నచ్చింది, కొందాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు సప్లై చేస్తామంటే 2030 తర్వాత సప్లై చేస్తామంటున్నాం మనం. అంతవరకు వెయిట్ చేయలేకపోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ అయినటువంటి సౌత్ కొరియా నుంచో, ఫ్రాన్స్ నుంచో కొనుక్కుంటున్నారు. మనం 36 రఫాయల్స్ కొన్నాం ఫ్రాన్స్ నుంచి. ఈరోజు రఫాయల్కి వాళ్ళ డసాల్ట్ ఏవియేషన్కి ఉన్న ఆర్డర్ బుక్ చూస్తే కనుక కనీసం అంటే 10-15 ఏళ్ళ దాకా వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. చాలా ఎక్కువ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఖతార్, యుఏఈలే ఉన్నాయి. కరెక్ట్. అలాగే నేనేమంటానంటే ఈ ప్రపంచంలో ఒక విధమైన వాక్యూమ్ ఉంది. అమెరికా నుంచి, రష్యా నుంచి కొనలేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆల్టర్నేట్ ఈరోజు లేదు. గతి లేని పరిస్థితుల్లో చైనా నుంచి కొనుక్కొని నష్టపోయారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ట్యాంకులు ఎంత నాసిరకం అంటే దాంట్లో ఈవెన్ టెస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు షెల్ ఫైర్ చేస్తే కనుక రికాయిల్ అయ్యి ట్యాంకులే పేలిపోయాయి కొన్ని దగ్గర. ఇంకా చైనా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళే చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కొన్న రిపేర్ కి పిలిస్తే వాళ్ళకే తెలియట్లే. రామని చెప్తున్నారు, చైనీస్ రామని చెప్తున్నారు. చైనీస్ JF-17 మియన్మార్ కి అమ్మారు వాళ్ళు. దాంట్లో బాడీ క్రాక్స్ వచ్చాయి, దాని షెల్ మీద క్రాక్స్ వచ్చాయి. ఇంకా దాన్ని ఎలా ఆపుతాం? మొత్తం JF-17 ఫ్లీట్ అంతా మియన్మార్ ఆర్మీ దాన్ని గ్రౌండ్ చేసేసింది. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి డ్రోన్స్, చైనా నుంచి కొన్న డ్రోన్స్ ఏవి పనిచేయట్లేదు పాకిస్తాన్లో. సో ఇటువంటి చూస్తే కనుక దాని యొక్క క్వాలిటీ ఏంటో అందరికీ అర్థమైన విషయమే. ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగినటువంటి ఎక్విప్మెంట్ భారతదేశం తయారు చేయగలదు. కానీ అన్ఫార్చునేట్లీ పాత భావజాలం ఏదైతే ఉందో, మేము శాంతిదూతలం అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఫస్ట్ మన ఇండస్ట్రీని ఎదగనివ్వలేదు. 2 మన ఎక్స్పోర్ట్ చెయ్యము, మేము యుద్ధానికి చెయ్యము అన్నట్టు మనం ప్రవర్తించేవాళ్ళము. ఈరోజు మరి అర్మేనియా, అజర్బైజాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, అయినా మనం సప్లై చేశాం కదా, అర్మేనియాకి సప్లై చేశాం కదా. అలాగే ఇప్పుడు ఫిలిప్పైన్స్కి, చైనాకి రేపో మాపో యుద్ధం వచ్చేటువంటి పరిస్థితిలో బ్రహ్మోస్ సప్లై చేశాం కదా వాళ్ళకి. మరి ఇజ్రాయెల్లో యాక్టివ్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళకి మనం షెల్ సప్లై చేసామా? కాబట్టి అటువంటి పాతపు ఏదంటే మూర్ఖపు భావజాలం అంతా మనం తీసేసాం. మనం మన దేశ భవిష్యత్తు, మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం మనం. కాబట్టి ఈ 1,27,000 కోట్లు అన్నది ఒక మంచి మైల్ స్టోన్ కింద భావించాలి. కానీ మన జర్నీ ఇంకా చాలా ఉన్నది. 4-5 లక్షల కోట్ల దాకా వెళ్ళేటువంటి పొటెన్షియల్ మన దగ్గర ఉన్నది. బహుశా ఇంకా హై ఎండ్ మనకు ఫర్ ఇన్స్టెన్స్ అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCL వస్తున్నాయి, దానికి డిమాండ్ వస్తుంది. అలాగే మనం ఇప్పుడు అగ్ని 5 మనం ఏదైతే చేశామో
మల్టిపుల్లీ టార్గెటబుల్ లాంచ్ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి డిమాండ్ విపరీతంగా నెక్స్ట్ IMRH హెలికాప్టర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇండియా ఇంకొకటి మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు విధమైనటువంటి డిస్కషన్ నడుస్తున్నది. గతంలో మనకున్నటువంటి INS విక్రమాదిత్య అంత కెపాసిటీగా ఉండాలా లేదా వేరేలాగా ఆలోచన చేయాలని చెప్పి ఇప్పుడు నేవీ కూడా ఆలోచన చేస్తున్నది. అత్యాధునికమైనటువంటి కొన్ని ఇదివరకేమో స్లింగ్ షాట్ ప్రకారం ఉండేది, కొంత అడ్వాన్స్డ్ కెపాసిటీతో చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. డీటెయిల్స్ వచ్చాక మనం షేర్ చేద్దాం. బట్ ఆత్మ నిర్భరత పెంచుకుంటున్నాం మనం. రేపు ప్రపంచానికి కూడా సప్లై చేయగలిగిన కెపాసిటీ పెరుగుతున్నది. సో లెట్ us all congratulate ద మినిస్ట్రీ, మన ఇండస్ట్రీ, థింక్ ట్యాంక్, మన వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసింది. రీసెర్చ్, DRDO వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిందే. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.